ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు మాజీ మంత్రి నారాయణ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైసీపీ నేతలు విమర్శించారన్నారు. లోకేష్ దిగ్విజయంగా యువగలం పాదయాత్ర చేసి టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని చెప్పారు. ఇక నెల్లూరు నగరం తన హయాంలోనే అభివృద్ధి చెందిందని, తాను చేసిన అనేక అభివృద్ధి పనులను వైసీపీ నిలిపివేసిందని నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరంలో నారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని చెబుతున్న నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ విస్తృత పర్యటన చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడతాం. సార్, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ఉంది సార్? ఎలాంటి స్పందన లభిస్తుంది అంటారు? స్పందన చాలా అనూహ్యంగా ఉందండి. వాళ్ళందరూ బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయినారు, ఈ ప్రభుత్వంతో వెక్స్ అయిపోయినారు. అంటే ఏ యాంగిల్ అంటే ఒక యాంగిల్ కాదు, అన్ని యాంగిల్లో. అంటే ప్రశాంతమైన వాతావరణం లేదనేది ఫస్ట్. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా కోరుకునేది ప్రశాంతంగా ఉంటే నలుగురు వస్తారు, వాళ్ళ వస్తువులు కొంటారు, వాళ్ళ అమ్మకాలు పెరుగుతాయి, వాళ్ళ లాభాలు పెరుగుతాయి, ప్రభుత్వానికి కూడా జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రశాంత వాతావరణం లేదో వాళ్ళందరూ వ్యాపారాలు చేయలేరు. ఆ విషయంలో ఫస్ట్ వాళ్ళు పూర్తిగా వెక్స్ అయిపోయినారు. రెండోది కరెంటు బిల్లులు, ట్యాక్సులు. అసలు వాళ్ళైతే నన్ను ఎక్కువగా అడిగింది, ఆ చెత్త పన్ను అంటే సార్ తీసేయండి సార్, ఆ చెత్తకు సంబంధించిన చెత్త పన్ను తీసేయండి సార్ అంటున్నారు. అసలు చెత్త పన్ను కాన్సెప్ట్ ఎవరు తెచ్చారో, జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారో, లేదంటే ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్కి ఎవరు ఇచ్చారో తెలియదు. మేమైతే ఎప్పుడు ఆలోచించాలా, చెత్త పన్ను చెత్త అనేది ఇదంతా స్వచ్ఛ భారత్లో చక్కగా చేయాలా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్స్ ఇస్తుంది. తెలుగుదేశం ఉన్నప్పుడు నిజం చెప్తున్నాను, వాళ్ళు కొంత ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇచ్చాం, చక్కగా చేసాం. ఈ విధంగా ఈరోజు ప్రజలు అన్ని విధాల ధరలు విపరీతంగా ధరలు పెరిగినాయి. లెక్క లేకుండా పేదవాడు సఫర్ అవుతున్నాడు. మాకు ఒక 10,000 ఇట్టిస్తున్నారు, ₹1,00,000 ఇలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి 2024లో ప్రజలు వన్ సైడ్ చేస్తారు. అంటే ఇక్కడ స్టౌనస్పేట అంటేనే ఏదైతే వ్యాపారస్తులకి ఇది ఒక కేర్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? వ్యాపారస్తుల దగ్గరికి మీరే ప్రత్యక్షంగా వెళ్తున్నారు కదా సార్, ధరలు అయ్యుండొచ్చు, ఏదైతే ఈ గవర్నమెంట్లో ఎలాంటి స్పందన ఉందంటారు? నేను ఇక్కడ ఒక 30 షాపుల దాకా తిరిగానండి. వాటిలో నిజంగా నేను ఆశ్చర్యపోయా. 2-3 షాపుల వాళ్ళు అయితే మేము ఓటేయకపోయినా గెలిచేది మీరేస్తారన్నారు. మళ్ళీ ఓటేస్తాం అన్నారు. వేయకపోయినా గెలిచేది మీరే, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుందని చెప్పారు. అసలు నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం ఓటేస్తామంటున్నారు, కానీ వేయకపోయినా గెలిచేదే మీరని జనరల్గా చెప్పరు. ఎవరైనా నేను మీకు వేస్తా సార్, మీకే సార్ అంటారు. అలా వాళ్ళు ఏమని అడిగా, ఏముంది సార్ పరిపాలన ఎక్కడ ఉంది? ఇప్పుడు చూసినా టీవీల్లో వాటి అరాచకాలు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని కొట్టారు. వీళ్ళకి ఒక ఆయన అయితే నెల్లూరులో కోర్టుల చుట్టూ తిరుగుతానే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అతను, ఇంకా వేరేది లేకుండా. ఇది కరెక్ట్ కాదు. ఒక కేసు మీద బెయిల్ తెచ్చుకుంటే ఇంకొక కేసు, దాని మీద బెయిల్ తెచ్చుకుంటే ఇంకొక కేసు. అంటే అరాచకాల గురించి చెప్తున్నారు కాబట్టి, ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాత్రి 2:30 ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది, ఏదైతే పోలీసులు లిఫ్ట్ చేసి ఆయన ఇంటికి తీసుకెళ్లారు, ప్రస్తుతం ఆయన కూడా ఆవేదన చెందుతున్నారు. మీరేమంటారు దాని మీద? అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా మైన్స్ ఉన్నది, ఏమైనా కానివ్వండి, ఏమైనా ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలా. వాళ్ళు వాటన్నిటికీ టెండర్లు ఇవ్వదలుచుకుంటే. కొన్ని మైన్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండవు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కొన్ని మైన్స్కే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ దానికి ఒక టెండర్లు పిలిచి ఒక ప్రాసెస్ పెట్టి ఇచ్చి దాన్ని అధికారులు సూపర్విజన్ చేయాలి. టెండర్లు లేవు, ఏమీ లేవు. నిన్న యాక్చువల్గా మా పార్లమెంటు ప్రెసిడెంట్ అజీజ్ గారు, తర్వాత మన శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ నిన్న పోయి జాయింట్ కలెక్టర్ కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి అఫీషియల్గా పర్మిషన్స్ ఉన్నాయంటే వాళ్ళు లేవని నిక్కచ్చిగా చెప్పారంట. అసలు ఎంత దారుణం! అసలు అది ప్రజా సొమ్ము. మైన్స్ అంటే అది ప్రజల సొమ్ము, ప్రభుత్వాని సొమ్ము. దాని మీద వచ్చే ఆదాయం ప్రజలకే రావాలి, దాని మీద వచ్చే ఆదాయంతో ప్రజల సంక్షేమం చేయాలి, దాని మీద వచ్చే ఆదాయంతో ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి. కానీ వాళ్ళు విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీకి ఇచ్చుకున్నారు, ఎవరి పార్టీ కూడా లోడుకొని పోయారు. అది కరెక్ట్ కాదు. దానికి నేను ఆయన చేసింది కరెక్ట్, చాలా చక్కగా చేశారు.
ఆయన అక్కడ నిరాహారదీక్ష చేస్తుంటేనే శ్రీనివాసరెడ్డి అజీజు కొంతమంది పోయి జేసీకి రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ జేసీ గారు యాక్సెప్ట్ చేశారంట. ఏమని? పర్మిషన్లు లేవని. మైనింగ్ డీడీఏ పర్మిషన్ లేవని. ఇంత దారుణం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దాన్ని అధికారులు కరెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్, మీ యువనాయకుడు రేపు భారీ బహిరంగ సభ ఉంది. ఇప్పటికే లోకేష్ పర్యటనకి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎలా జరగబోతుంది రేపు? యువనాయకుడు యాక్చువల్గా బహిరంగ ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు యువగాలం చాలా మంది ఎక్కిరిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రకరకాలుగా అసలు అనరాని మాటలన్నీ అన్నారు. ఈరోజు నాయకుడు 3135 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి వారి తండ్రికి తెలుగుదేశం పార్టీ అధినేతకి అనేక ఇబ్బందులు కలిగించినా, ఆయన అరెస్ట్ చేసి 60 రోజులు పెట్టినా, ఆ గ్యాప్ వచ్చినా 3135 కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు ఒక మంచి నాయకుడిగా ఈరోజు ఎవరు పెట్టినా లోకేష్ బాబు ఎంత డెవలప్ అయ్యాడు, ఎంత ఎదిగేది ఈరోజు ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. దానికి యాక్చువల్గా నెల్లిమర్లలో, విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో ఆ సందర్భంగా రేపు బహిరంగ సభ ఉంటుంది. దానికి కనీసం 6 లక్షల పైగా వస్తారని యాక్చువల్గా ఈరోజు అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని పంచాయతీల నుంచి ఎంతోమంది పోతున్నారు. నెల్లూరు నుంచి కూడా ఇవాళ 7 గంటలకి ఒక ట్రైన్ బయలుదేరుతుంది. ఈ విధంగా ఈరోజు మా నాయకుడు పూర్తిగా ఈరోజు ప్రజల యొక్క సమస్యలన్నింటినీ ఈ 3135 కిలోమీటర్లు అవగాహన చేసుకొని రేపు 2024లో ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేయాలనే దానికి ఒక పూర్తి అవగాహనతో ఉండాలి. ఈ మొత్తం మీద మాజీ మంత్రి నారాయణ విస్తృత పర్యటన చేస్తున్నారు. నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి టౌన్ హాస్పిటల్లో వివిధ షాపుల్లో ఆయన ప్రత్యక్షంగా వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2024 ఎన్నికల్లో ఈరోజు ప్రధానంగా టీడీపీని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లేది మాత్రం ఖచ్చితం అని చెప్పి ఆయన ముక్కంటిగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది మాజీ మంత్రి నారాయణ అప్డేట్స్.